ఇక సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ వైద్యులు పోరుబాట పట్టారు. హైదరాబాద్ లోని డిఎంఈ ఆఫీస్ లో ధర్నాకు దిగారు. 1వ తేదీన జీతాలు రాక ఇబ్బందులు పడుతున్నామని ప్రభుత్వ వైద్యులు, జూనియర్ డాక్టర్స్, నర్సింగ్ ఆఫీసర్స్ ఆవేదన వ్యక్తం చేశారు. పక్క రాష్ట్రాల్లో వైద్య విధాన పరిషత్ ను డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ గా మార్చాలని, తెలంగాణ ప్రభుత్వం కూడా మార్చాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో వేసిన కమిటీ రిపోర్టు కూడా ఇచ్చిందని, అయినా ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని నిలదీశారు. ఇక రానున్న అసెంబ్లీ సమావేశాల్లో డిఎస్హెచ్ బిల్లు పెట్టాలని డిమాండ్ చేశారు. వైద్య విధాన పరిషత్ లో ట్రాన్స్ఫర్స్ లేవు, ప్రమోషన్స్ లేవని, ఇక మరోవైపు సీనియారిటీతో సంబంధం లేకుండా ప్రమోషన్స్ ఇచ్చారని మండిపడ్డారు. సిహెచ్సి, పిహెచ్సిలలో ఇప్పటికీ సరైన సిబ్బంది లేరన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వైద్య విధాన పరిషత్ ఇచ్చిన హామీలు వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరవింద్ ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. అరవింద్, చెప్పండి, ఇక సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ వైద్యులు పోరుబాట పట్టారు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి అరవింద్? ఈరోజు చూసుకుంటే అటు కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రభుత్వ వైద్యులు కూడా పోరుబాట పట్టారని కూడా ప్రధానంగా తెలుస్తుంది. ఈ రోజు కింగ్కోటి డిఎంఈ ఆఫీస్, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఆఫీస్ ఎదుట కూడా అటు ప్రభుత్వ వైద్యులు, సూపరింటెండెంట్లు అందరూ కలిసి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం అది ఏదైతే నూతనంగా జీవో తీసుకొచ్చి ప్రభుత్వ వైద్య విధాన పరిషత్తును అటు డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ గా మార్చాలంటూ కూడా గత ప్రభుత్వం నిర్ణయించింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. దానిపైన ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు కూడా తీసుకోవట్లేదు. దానివల్ల కూడా ఇంతమంది వైద్యులు నష్టపోతున్నారని తెలిసినా కూడా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తని పరిస్థితి కూడా చేస్తుందంటూ కూడా ఇప్పటికే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటు నర్సింగ్ ఆఫీసర్స్, జూనియర్ డాక్టర్స్, ఇంకా అనేక మంది వైద్య సిబ్బందిలో పనిచేస్తున్న వారందరూ కూడా నెలకు సరైన సమయానికి వేతనాలు లేక ఇబ్బంది పడుతున్నారు. కుటుంబం కూడా గడిచే పరిస్థితి లేదంటూ కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పేరుకే మేము ప్రభుత్వ వైద్యులం, కానీ ప్రభుత్వం ఏర్పడ్డప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మాకు సరైన సమయానికి జీతాలు లేక చెక్ బౌన్స్ లో ఇప్పటికే తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు అన్నట్టు కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో విధంగా చూసుకుంటే టీవీవీపీ ఉందని కూడా ముఖ్యమంత్రికి తెలుసా? అసలు టీవీవీపీ దీనిపైన సమస్యలు ముఖ్యమంత్రి ఎందుకు పరిష్కరిస్తలేరు అంటూ కూడా వైద్య విధాన పరిషత్కు సంబంధించిన సమస్యలు ఎందుకు పరిష్కరించలే అంటూ కూడా ఇప్పటికి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి నెల జీతాల కోసం అధికారులకు ఫోన్ చేయడం జరుగుతుంది, వారిని అడగడం జరుగుతుంది. వాళ్ళు కూడా ఫైల్ కదులుతుంది, తప్పకుండా మేము వేస్తామంటూ కూడా హామీలు ఇవ్వడమే కానీ ఒక్కసారి కూడా దీనిపైన కుల్లం కుషగా పూర్తిగా ఒక నివేదిక రూపంలో కానీ ఒక రిపోర్ట్ రూపంలో కానీ ఎందుకు చర్చిస్తలేరు అన్నట్టు కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటు ప్రభుత్వ పెద్దలు నిర్లక్ష్యం చేస్తున్నారు. అటు ప్రభుత్వ వైద్యశాలలు కానీ, అటు ప్రభుత్వ హాస్పిటల్స్ కానీ, పిహెచ్సిలో, సిహెచ్సిలో ఇప్పటి వరకు కూడా సరైన సిబ్బంది లేక కూడా ఇప్పటికే రోగులు కానీ, అటు వచ్చిన పేషెంట్లకు కానీ సరైన వైద్యం అందట్లే అంటూ కూడా తెలియజేస్తున్నారు. అటు పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అంటే డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ గా మార్చింది, కానీ తెలంగాణ రాష్ట్రం మాత్రం ఎందుకు మార్చలేకపోతుంది అంటే గతంలో దీనిపైన కూడా ఈ రిపోర్ట్ కు సంబంధించి కూడా మొత్తం పూర్తిగా బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారులకు సమర్పించింది, కానీ దాన్ని ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారంటూ కూడా దానిపైన కూడా ఈ రోజు ప్రభుత్వ వైద్యులు కూడా మందుపడ్డారు. ఒక దిక్కేమో కొత్తగా నూతనంగా బీఆర్ఎస్ హయాంలో 33 జిల్లాలకు సంబంధించిన ప్రభుత్వ వైద్య కళాశాలలు కానీ, ప్రభుత్వ వైద్య హాస్పిటల్ కానీ అన్ని నిర్మించారు. అందులో దాని తర్వాత కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం దాంట్లో పోస్టులు నియామకం లేక, సూపరింటెండెంట్ పోస్టులు లేక, ఆర్ఎంఓ పోస్టులు లేక అవన్నిటి కూడా నిర్లక్ష్యం చేస్తుంది. దానిపైన కూడా నూతనంగా రిక్రూట్మెంట్ ఇవ్వండి, పాత ఉన్నోళ్లకు పోస్టింగ్లు, పాత ఉన్నోళ్లకు మీరు ప్రమోషన్లు ఇవ్వకుండా కొత్తగా వచ్చిన వాళ్ళకు మీరు ప్రమోషన్ ఇస్తే పాత వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళకు ప్రమోషన్లు లేక ఇబ్బంది పడుతున్నారంటూ కూడా దీనిపైన కూడా వాళ్ళు తీవ్రంగా మండిపోవడం కూడా జరుగుతున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం వైద్య విధాన పరిషత్కి ఇచ్చిన డిమాండ్లను త్వరితగతిన పూర్తి చేయాలి. అటు సీనియర్లకు సీనియారిటీ ప్రకారం కూడా వాళ్ళకు ప్రమోషన్ చేయాలంటూ కూడా వాళ్ళు ఇప్పటికే మండిపడుతున్నారు. అంటే అటు కమిటీ వేసిన రిపోర్ట్ ను కూడా ఒకసారి ప్రభుత్వ అధికారులు కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కానీ వాళ్ళందరూ కూర్చొని కుల్లం కుషగా దీన్ని సవరించి దీంట్లో ఉన్న ఏదైతే ఇంప్లిమెంటేషన్ ఈ గత ప్రభుత్వం చేస్తా అనుకున్నా అది మాకు ఇప్పుడు చెయ్యండి అంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రానున్న అసెంబ్లీ సెషన్ లో మాత్రం తప్పకుండా డిఎస్హెచ్ బిల్లు పెట్టాలి, డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ గా ఆ బిల్లు పెట్టాలి. ఆ బిల్లు పెట్టి జీవో అన్న పాస్ ఆర్డినెన్స్ అనివ్వండి, జీవో అన్న పాస్ చేయాలి.
చేయండి అంటూ కూడా వాళ్ళు ఈ రోజు కోటిలో ఉన్న డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కార్యాలయం ఎదుట కూడా శాంతియుతంగా నిరసన చేపట్టారు. దీంట్లో ప్రధానంగా డాక్టర్స్ వైద్య సిబ్బంది అధ్యక్షుడు నరహరి కూడా డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం గనక త్వరితగతిన వాళ్ళ సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క ప్రభుత్వ హాస్పిటల్స్ లో కూడా అందరి నిరసన చేపట్టే పరిస్థితి కూడా వస్తుందని కూడా తెలియజేశారు. రైట్, థ్యాంక్ యూ అరవింద్.